పిసిసి ప్రెసిడెంట్ కూడా రోజు పత్రికల్లో ఓటు చోరీ దాని గురించి ఇంకా కార్యక్రమాలు తీసుకుంటా అంటున్నాడు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నా, నీ డివిజన్ ఏదైతే ఉందో వినాయక్ నగర్లో నీ ఇల్లు ఉంటుంది, లేకుంటే నీ సొంత గ్రామం రహత్ నగర్ ఉన్నది, అక్కడికైనా వస్తాం, ఇక్కడికైనా వస్తాం, నీకు దమ్ముంటే నిరూపించు. ఎక్కడ భారతీయ జనతా పార్టీ దొంగోట్లు లోపించిందో, ఎక్కడ ఓటు చోటు జరిగిందో నిరూపించు. నువ్వు చెప్పేటువంటి తప్పుడు విషయాలు అనేటువంటి విషయాన్ని ప్రజలు నమ్ముతా ఉన్నారు, లేకుంటే నువ్వు నిరూపించు. కానీ ఇలా ఓటు చోరు అనేటువంటి విషయం ఎక్కడికి వచ్చిందో మనమందరం కూడా అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీకి దేశంలో భవిష్యత్తు లేదనేటువంటి విషయాన్ని ఆలోచించి ఏం చేద్దామంటే పాకిస్తాన్ బంగ్లాదేశ్ రూపొందించినటువంటి ఒక ఎజెండాని ఈ దేశంలో అమలు చేస్తున్నది రాహుల్ గాంధీ గారు. బంగ్లాదేశ్లో షేక్ హసీనాని అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ కూడా ఎన్నికలు సక్రమంగా జరగలేదు. ఎన్నికలు జరగలేదు కాబట్టి ఎన్నికలు అక్రమాలు జరిగినాయి. మమ్మల్ని ఓటు వేయనీయలేదు, మా ఓట్లని వేరే దగ్గర పోయినాయని చెప్పేసి ఏదో ఒక ప్రపగండ చేసి అక్కడ బంగ్లాదేశ్లో ఏ రకంగా అయితే అల్లకలను సృష్టించి అక్కడ వాళ్ళ సక్సెస్ అయిందో ఆ సక్సెస్ ఎజెండాని భారతదేశంలో కూడా అమలు చేయాలనేటువంటి పన్నాగంలో భాగమే ఈ కాంగ్రెస్ పార్టీ ఎజెండా. ఇలా పాకిస్తాన్ టీవీ చూడండి, పాకిస్తాన్ పేపర్ చూడండి, బంగ్లాదేశ్ టీవీ చూడండి, బంగ్లాదేశ్ పేపర్ చూడండి, ఎక్కడ చూసినా రాహుల్ గాంధీ గురించి చర్చించుకుంటా ఉన్నారు. అరే రాహుల్ గాంధీ మోడీ గారిని ఇట్లా అంటా ఉన్నాడు, ఇది భారతదేశంలో జరిగిందని చెప్పేసి అక్కడ నిజమని చెప్పి నమ్మించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఏదైతే జాతీయవాద వ్యతిరేక పత్రికలు, జాతీయవాద వ్యతిరేక ఛానల్స్ ఈ విషయాన్ని పదే ప్రస్తావిస్తూ ఉన్నాయి. కాబట్టి ఎక్కడ ఓటు జరగలేనటువంటి విషయం యావత్ దేశంలో ఉన్నటువంటి మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు కూడా తెలుసు. మిమ్మల్ని తిరస్కరిస్తూ ఉన్నారు. గత 11 సంవత్సరాలు కాదు, దేశంలో అన్ని రాష్ట్రాలు కూడా పోయినారు. మీరు చావు తప్పి కన్ను లొట్టబోయిన విధంగా తెలంగాణలో, కర్ణాటకలో వచ్చిండ్రు. ఈ 2 రాష్ట్రాలు కూడా త్వరలోనే కూడా ఇవి కూడా పోతాయి. మీరు చేసే దుష్ప్రచారాన్ని ఈ దేశంలో ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పటికైనా దుష్ప్రచారాన్ని మానుకోండి చెప్పేసి కాంగ్రెస్ నాయకులకు ఎదురు చెప్తున్నాను. లేకుంటే రండి, ఇక్కడ ఎన్టీఆర్ చౌరస్తాలో గాంధీ చౌకుల్లో నిరూపించండి. దొంగోట్లు మీరే ఎంచుకుంటారో మేమే ఎంచుకుంటారో అప్పుడు తెలుస్తుంది.